ఏపీ పర్యటనలో మోడీ ప్రసంగంపై కూటమి నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అవినీతిపై మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్న భావనలో ఉన్నారు. జగన్ మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని మాత్రమే మోడీ తన ప్రసంగంలో అన్నారు. మరోవైపు చంద్రబాబును కూడా మోడీ ప్రశంసించలేదని కూటమి నేతలు అనుకుంటున్నారు. తన ప్రసంగంలో జగన్ అవినీతిని మోడీ ప్రశ్నిస్తారని భావించినప్పటికీ జగన్ పై ఏ విధమైన ఆరోపణలు చేయకపోవడంతో కూటమి నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ పర్యటనలో మోడీ ప్రసంగంపై కూటమి నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, స్పందన ఏదైతే గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటది అని జనసేన టీడీపీ వాదులు ఒక రకంగా బహిరంగ సభల్లో ప్రసంగిస్తా ఉన్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఆ బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటదని చెప్పుకుంటా గుసగుసలు వినపడుతున్న సంగతి తెలిసింది. అయితే నేడు దానికి శ్రీకారం చుడుతూ నరేంద్ర మోడీ గుంటూరు జిల్లాలోని బొప్పిడి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా దానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడతా ఉన్నారు. ప్రతి సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ గాని అలాగే చంద్రబాబు నాయుడు గాని జగన్మోహన్ రెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శాస్త్రాలు కురిపిస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు జిల్లా భారీ బహిరంగ సభకు ఎన్నికల వేళ హాజరైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా జగన్మోహన్ రెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శిస్తారా, విమర్శకులు గుప్పిస్తారా, ఏదైతే అవినీతి రాజ్యం వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ లో అని గత కొన్ని రోజులుగా ఇరువురు కూడా చెబుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెబుతున్న నేపథ్యంలో దానిని ప్రధాని నరేంద్ర మోడీ కూడా అందుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతిని వెళ్లబుచ్చుతారని అందరూ ఆశతో ఎదురు చూశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూటమి సభ్యులు గాని కార్యకర్తలు గాని టీడీపీ నాయకులు గాని టీడీపీ కార్యకర్తలు గాని పెద్ద ఎత్తున కూడా ఆశతో ఎదురు చూశారనే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శన అస్త్రాలు కురిపిస్తారనే ఆశగా ఎదురు చూస్తున్నారనే నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా అనకపోవడంతో నిరాశ చెందారని చెప్పుకోవచ్చు. ఓ పక్క జనసేన నాయకులు గాని టీడీపీ నాయకులు గాని జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా విమర్శిస్తారు, జగన్మోహన్ రెడ్డిపై ఏ రకంగా దూకుడు పెంచుతారనే కోణంలోనే ఆశగా ఎదురు చూశారనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దీని పట్ల నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని గాని అలాగే ప్రతిపక్ష నేత గాని ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న చంద్రబాబు నాయుడు గాని ఇరువురులో ఇటుపక్క ఈయన ప్రశంసించడం గాని అలాగే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం గాని ఏమి చేయడం పట్ల ఒక్కసారిగా టీడీపీ నాయకులు జనసేన నాయకులు విస్మయం చెందారనే చెప్పుకోవచ్చు. అలాగే ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై చర్చ మొదలైందనడం కూడా ఎటువంటి సందేహం లేదు. కానీ నరేంద్ర మోడీ కొత్త పందాకి తెరదీశారనే చెప్పుకోవచ్చు. సభలు సమావేశాలంటే ప్రతిపక్ష నాయకులపై విమర్శించడం, వాళ్ళ అవినీతిని బయట పెట్టడమే కాదు, ముఖ్యంగా ఏదైతే జనాలు సభలు సమావేశాలంటే జనానికి సంబంధించిన ముఖ్యమైన మాటలు మాట్లాడటం గాని అలాగే ఇక్కడ నాగరికత గాని అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ప్రజలకు తాను ఏం చేయబోతున్నాను, ప్రజలకు ఏం చేయాలి అనే దాని మీదే దృష్టి పెట్టి మోడీ ప్రసంగం మొత్తం జరిగింది. అయితే ఈ సందర్భంలో మొదటగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని జగన్మోహన్ రెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు కురిపించారు. ఒక రకంగా నరేంద్ర మోడీ స్టేజ్ మీద ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డిపై కంప్లైంట్ ఇస్తున్న ధోరణిలోనే మాట్లాడారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నాశనం చేశారని గత 4-5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుందని దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఇది తమ కూటమి వస్తేనే ఈ విధ్వంసం ఆగుతుందని జగన్మోహన్ రెడ్డి అక్రమాలపై అన్యాయాలపై ప్రజలు కూడా అల్లాడిపోతున్నారన్న ఆ కోణంలో జగన్మోహన్ రెడ్డి మీద స్టేజ్ మీద నరేంద్ర మోడీకి ఫిర్యాదు టైప్ లోనే మాట్లాడారని చెప్పుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఎత్తున ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయ అక్రమాలపై కూడా పెద్ద ఎత్తున మాట్లాడారు. వీరు ఇరువురు మాట్లాడిన తర్వాత నరేంద్ర మోడీ కూడా ఈ కోణంలోనే మాట్లాడతారన్న కోణంలో చాలా మంది ఎదురు చూశారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశంపై ఆతృతగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ నరేంద్ర మోడీ జనాల కోసం ప్రజల కోసం
ఆ కొత్త పందాకి తెరదించారు. ప్రజల గురించి మాత్రమే, సంస్కృతి సాంప్రదాయాల గురించి మాత్రమే మాట్లాడారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నట్టు ఈ బూదుల పురాణం గాని, అలాగే ప్రత్యర్థులపై విరుచుకుపడే సందర్భం గాని, ఏదైతే ఆ ప్రత్యర్థుల మీద వాదోపవాదాలు గాని, వారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయడం గాని, వీటి మీద పెద్ద ఆశలు అంతగా ఆసక్తి చూపట్లేదనే తెలియపరచాలి. కానీ ఒక్కసారిగా ఆ జనసేన టీడీపీ నాయకులు తంగుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ మరో పక్క ఆ జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడకపోవడం విషయాన్ని తీసి పక్కన పెడితే ముఖ్యంగా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఆ చంద్రబాబు నాయుడుపై కూడా పెద్ద ఎత్తున మంచి చెడు గురించి మాట్లాడతారని అందరూ ఆశించారు. చంద్రబాబు నాయుడు గురించి పెద్ద ఎత్తున మంచి చేశారని చెప్తారని ఆశించారు. గత కొన్ని రోజులు కూడా ఏదైతే ఢిల్లీకి వెళ్లి ఆ కూటమి యొక్క పొత్తు ఖరారు చేసుకొచ్చిన చంద్రబాబు నాయుడు తను గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని తాము బీజేపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను దృష్టిలో పెట్టుకొని తమ మీద తమతో బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారనే మాట్లాడుతా ఉన్నారు. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ కోణంలో మాట్లాడతారని కొంత ఆశించినప్పటికీ చంద్రబాబు నాయుడుకి ఆశాభంగం ఏర్పడిందనే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ప్రధానంగా తన యొక్క అభివృద్ధి, తన యొక్క అజెండా, ఐటీని ఆయన అభివృద్ధి చేసే విధానాలపై మోడీ మాట్లాడతారు. దాని గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి తన మీద పెద్ద ఎత్తున ప్రజల దృష్టి మరలించేందుకు మోడీ సహాయంగా మాట్లాడతారు. ఏపీ పర్యటనకు మోడీ పర్యటించారు, మోడీ ప్రసంగం కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు మోడీ జగన్ టీడీపీ కూటమికి సంబంధించి జనాల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, మరి రాబోయే ఎలక్షన్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండబోతోంది? అయితే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సిద్ధం సభలకు ఈ సభ పోటీగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ చిల్లకలూరుపేట సమీపంలో బొప్పిడి గ్రామం వద్ద ఏర్పాటు చేసిందా ఈ సమావేశానికి దగ్గర 600 ఎకరాలు మొత్తం రెడీ చేశారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి తెల్లవారుజామున 4 గంటల నుంచి దాదాపుగా శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి ప్రజలు గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. ముందు రోజుగానే చాలా మంది గుంటూరు జిల్లాకు చేరుకొని ఆ గుంటూరు, నర్సాపేట, చిలకలూరుపేట ప్రాంతాలలో పెద్ద ఎత్తున లాడ్జీలు, గెస్ట్ హౌసుల్లో దిగి తెల్లవారుజామున సభకు చేరుకున్నారు. అయితే సిద్ధం సభలకు పోటీగా కూడా ఖచ్చితంగా ప్రధాని సభను సక్సెస్ చేయాలని టీడీపీ వాదులు గాని, బీజేపీ వాదులు గాని, జనసేన నాయకులు గాని పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఈ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ప్రజలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేరుకున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా ఒక 20 కిలోమీటర్ల మేరకు చిలకలూరుపేట జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. 2 గంటల పాటు, 3 గంటల పాటు అంటే కొన్ని లక్షల మంది వచ్చారనే మనకు అర్థం అవుతా ఉంది. అయితే దీనికి సంబంధించి వైసీపీకి మాత్రం పెద్ద ఎత్తున ఏదైతే 3 పార్టీలు ప్రధానంగా బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కూడా వైసీపీ వాళ్ళకి కౌంటర్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. దీనిపై ఖచ్చితంగా వైసీపీ నాయకులు కంగారు పడుతున్నట్లే తెలుస్తా ఉంది. స్పందన. థ్యాంక్ యూ నాగేష్. आप ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है। ये दोनों एक ही हैं। एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले। तो ये दोनों की चालाकी है। ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है। कोई गलती मत करना। आप ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है। ये दोनों एक ही हैं। एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है
वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले। तो ये दोनों की चालाकी है, ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है, कोई गलती मत करना। आप